ఆకుకూరలు తింటే హెల్దీ అని మనందరికీ తెలుసు. అయినా కానీ మేకల్లాగా ఆకులు అలములు ఏం తింటామని పక్కన పెట్టేస్తాం కదా. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీ ఇంట్లో అందరి ఫేవరెట్ అయిపోతుంది. ముద్దమిటి ముద్ద తిని ప్లేట్ అంతా కంప్లీట్ చేసేస్తారనమాట. అంత బాగుంటుంది. చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి, చాలా తక్కువ టైంలో అయిపోతుంది. దీనికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదనమాట. నోటికి రుచిగా అనిపిస్తుంది. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4-5 ఎండుమిర్చి. మీరు కొంచెం కారం ఎక్కువ తిన్నారనుకోండి, ఇంకొన్ని యాడ్ చేసుకోండి. కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఇవి మంచిగా దోరగా అయితే ఫ్రై చేసుకోండి. ఒక మంచి స్మెల్ అనేది వస్తుంది మనకి. ఆ టైంలో వీటిని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, బాగా వేగిపోయాయి. వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని ఆరపెట్టుకుందాము. దాంట్లోనే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసి మిక్సీ బట్టి పేస్ట్ పక్కన పెట్టేశాను. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, తాలింపు గింజలు, కరివేపాకు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి మంచి గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్నాను. ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న పాలకూర అయితే తీసుకున్నాను నేను. ఈ పాలకూర ప్లేస్లో మీరు తోటకూర ఉన్నా కానీ యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది కర్రీ. చేశాక మీరే అంటారు, ట్రై చేసిన వాళ్ళు తప్పకుండా. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు తీసుకొని మూత పెట్టేసుకున్నాను. ఈ ఆకులో మనకి వాటర్ అనేది ఉంటుంది కాబట్టి మంచిగా మక్కి ఆ వాటర్ అనేవి ఇంకుతాయి. ఈ విధంగా చూసారు కదా. ఒకసారి మనమైతే మిక్స్ చేసేసుకుందాం. ముందుగా వేసిన తాలింపు ఈ ఆకుకూర అనేది బాగా కలిసేలాగా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తున్న వాటర్ అంతా ఇంకేలాగా మళ్ళీ మనమైతే ఫ్రై చేసుకుందాం. ఆల్మోస్ట్ మనకి వాటర్ అన్నీ ఇంకిపోయాయి కదా. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ పేస్ట్ని ఇలా వేసేసుకొని ఆకుకూర పేస్ట్ 2 కలిసేలాగా బాగా ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ వేయగానే అసలు స్మెల్ వస్తుందండి. మనకు అప్పుడే అన్నం తినాలనిపిస్తుంది అనమాట. కమ్మని వాసన వస్తుంది. ఇంకా అసలు ఆగలేము ఆ స్మెల్కి. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ అదిరిపోతుంది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.